హాయ్ అండి. ఈరోజు మేకకాళ్ళు అండి. చూడండి బాగుందండి మేకకాళ్ళు కూర. ఇది కాళ్ళు కూర అండి. ఇలా తీసుకొచ్చి వండేమండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉండిద్ది ఈ కాళ్ళు కూర. చాలా మంచిది. కాళ్ళు చేతులు లాగుతున్నాయి, నీరసంగా ఉంది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి అంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా పనిచేసిద్దండి. ఇది చాలా మంచిది. నాకు గొంతు అంతా పోయిందండి, ఏమనుకోవద్దు. ఇది చాలా అంటే చాలా మంచిదండి. ఇది బాగా లేని వాళ్ళకి కనుక మనం వండి పెడితే వాళ్ళకి హెల్త్ మంచిగా ఉండిద్ది. ఇది వారంలో 2 టైమ్స్ అలా పెట్టండి. లేదంటే మరీ 2 టైమ్స్ అంటే మా వల్ల కాదంటే ఒక నెలలో 3 సార్లు అలా పెట్టండి. చాలా మంచిదండి. ఇది చాలా ఎనర్జీ వచ్చింది మనిషికి. చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్తీగా ఉండిద్ది. మన హెల్త్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంత బలహీనతగా ఉండేవాళ్ళు కూడా ఇది కనుక నెలలో 3 సార్లు కనుక తిన్నారనుకో ఆరోగ్యంగా ఉంటారు. ఇది నిజంగా మేకకాళ్ళు కూరే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండిద్ది. చూడండి, ఇగో మునుసులు ఉన్నాయి కదా, ఇది మునుసు ఫ్రెండ్స్. ఇది మునుసు. ఇదిగో ఈ మునుసులు ఫ్రెండ్స్. ఇదిగో మేకకాళ్ళే. చూడండి, ఓకేనా? ఇది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చింది. ఇది తింటే చాలా ఎనర్జీ వచ్చింది. చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, వండుకోండి, తినండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా ఫ్రెండ్స్. దీని ప్రాసెస్, ఇవి కాళ్ళు ఒక 4 కాళ్ళు తీసుకొచ్చాము. 5 కాళ్ళు అనుకుంటాను. ఇవి 5 కాళ్ళు అక్కడే కొట్టించాము. ముక్కలుగా కొట్టించి తీసుకొచ్చి కొంచెం వాటర్ వేసి మంచినీళ్ళతోటి 2 సార్లు కడిగాను ఫ్రెండ్స్. కడిగినాక ఒక ఉల్లిపాయ, ఒక టమాటా మంచిగా చిన్న ముక్కలు కట్ చేసినాక కొంచెం పసుపు, కారం వేసాను, నూనె సరిపడా వేసాను. ఇక అవన్నీ కుక్కర్లో, ఈ కాళ్ళ కూర కుక్కర్లో వేసి, కుక్కర్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి, టమాటా కట్ చేసాను, పసుపు వేసాను, కారం సరిపడా వేసాను. వేసిన తర్వాత ఇలా మంచిగా సరిపడా కలిపేసానండి. ఆయిల్ వేసి మంచిగా కలిపేసి సరిపడా వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద పెట్టిన తర్వాత మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. మెత్తగా అయిపోయిన తర్వాత దించాను. మనకు సరిపడా పులుసు ఉంచుకోవాలి, పులుసు లేకపోతే బాగోదు. దించిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా ఈ లోపల పులుసు సరిపడా ఉండాక తీసేసి కుక్కర్ మీద మూత తీసిన తర్వాత కొంచెం మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అవి మంచిగా ఉడికిన తర్వాత పుదీనా ఉండిద్ది కదా, పుదీన్ని సన్నగా తరిగాను ఫ్రెండ్స్. సన్నగా తరిగేసి ఆ పుదీనా వేసేసాను. పుదీనా వేసిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లిపాయలు కూడా వెంటనే వేసి ఉన్నాను కదా, ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చాను సిమ్లో పెట్టి. అదంతా ఉడికిన తర్వాత ఏం చేశానంటే, ఇక కొంచెం చెక్క లవంగా కూడా కొంచెం వేసాను ఫ్రెండ్స్. యాలక్కాయ కూడా వేసాను, కొంచెం నల్లగొట్టేసి ఆ పొడి కూడా వేసినాక, ఎందుకంటే కొంచెం కారంగా మనకి తినటానికి బాగుండాలి, నోటికి తినాలనిపించాలి. ఇక అలా రెడీ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. ఇది నేను ఎప్పటాలమిచ్చో ఇలా వండి పెట్టాలని నా ఆశ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా వండుకోండి, తినండి. ఇది బాగా బలహీనతగా ఉండే వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి బలహీనత అంతా పోయిద్ది. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కాళ్ళు చేతులు లాగటము, మళ్ళీ నడువులో నొప్పి, మళ్ళీ ఇవన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది నెలలో 2-3 సార్లు పెట్టండి. ఇలా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇది
మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. కానీ ఇప్పుడు అప్పుడు మన అమ్మ నాన్న మన నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ తినేవాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు తిన్నా కానీ మనకు అనేక రోగాలు వస్తున్నాయి. అందుకని మనకేం చేయాలంటే నెలలో 3 రోజులు వండుకొని తినండి చాలు. వాళ్ళు బలహీనతంగా ఉండే వాళ్ళు కూడా బలం పుంజుకుంటారు. చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. మనకి హెల్త్ కూడా మంచిగా ఉండిద్ది, ఆరోగ్యంగా ఉండిద్ది. మనం ఇలా వండుకొని తిని మన చుట్టుపక్కల మనోళ్ళు ఎవరన్నా బలహీనత పడితే వాళ్ళకు కూడా ఇది టిప్ చెప్దాము. చాలా మంచిది. అందరికీ తెలుసు కానీ కొంతమంది పాటించరు ఫ్రెండ్స్. కేర్లెస్గా ఉంటారు. కానీ ఇది పెట్టిన వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ ఎక్కువ శాతం మనం తక్కువ. కానీ పల్లెటూరులో పొలం పనులు చేసుకునే వాళ్ళందరూ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే పొలం పనులు చేసుకోవాలి కదా, గట్టిగా ఉండాలని వాళ్ళు చేస్తారు. ఇలాగనే వండుకొని తినేసి ఆరోగ్యంగా ఉండండి, బాగుండండి. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఆరోగ్యంగా ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అందరూ నా ఛానల్ని చాలా వంటలు ఉండి ఫ్రెండ్స్ చూడండి. అన్నీ న్యాచురల్ కూరలే. నేను ఏమన్నా తెలియని కూరలు, కొత్త కూరలు అయితే నేను ప్రయోగాలు చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తెలియని వండి లేనిపోయిన రిస్కులో ఎవరిని పెట్టకూడదు. అందరం ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఆరోగ్యంగా ఉండి మన ఛానల్ చూసే వాళ్ళకు కూడా మనం మంచి టిప్పులు చెప్పాలి. ఆరోగ్యపరంగా వాళ్ళ క్షేమాన్ని కూడా మనం కోరుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వ్యూస్ ఎక్కువయ్యారు, సబ్స్క్రిప్షన్ తక్కువయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా మంచిది. ఇది ఆరోగ్యపరంగా మంచిది ఫ్రెండ్స్. వండుకొని తినండి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వండుకొని తినేసి ఆరోగ్యంగా ఉండండి. ఎవరు కూడా బలహీనత పడకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్? ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.